సో ఈ రోజు మనం తెలుసుకుందాం మన బ్రెయిన్ ని డెవలప్ చేసుకోవాలంటే ఎటువంటి హాబీస్ పెట్టుకోవాలి. రెసిలియంట్ మైండ్ ఉన్న వ్యక్తులు ఫాలో అయ్యే హాబీస్ మీకు ఈ రోజు చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. 6 గుడ్ హ్యాబిట్స్ దట్ ఫాలోడ్ బై రెసిలియంట్ మైండ్ ఇన్ అకాడమిక్స్. స్కూల్ లైఫ్ లో ఫాలో కావాల్సిన హాబీస్ చాలా ఇంపార్టెంట్. ద ఫస్ట్ హాబీ రికగ్నైజింగ్ యువర్ ప్రొడక్టివ్ హవర్స్. ప్రొడక్టివ్ హవర్స్ అంటే ఏమని ఎవరికైనా తెలుసా? తెలిసి చెప్పచ్చు, ఆనెస్ట్ గా చెప్పచ్చు. తెలుసా? నో. ప్రొడక్టివ్ హవర్స్ అనేది మనం చేసే పని ఒక సర్టెన్ టైం పీరియడ్ ఉంటుంది. సపోజ్ ఈరోజు మ్యాథ్స్ క్లాస్ ఉంది 10:30 నుంచి 11:30 మ్యాథ్స్ సబ్జెక్ట్ క్లాస్. మ్యాథ్స్ సబ్జెక్ట్ క్లాస్ అది ప్రొడక్టివ్ అవర్. అంటే ఈ టైంలో ఈ పని చేస్తాం, ఈ పని నేర్చుకుంటాం. టైం టేబుల్ టైం ప్రొడక్టివ్ అవర్స్. మీకంటూ ఒక టైం టేబుల్ ఉంటుంది, స్కూల్లో కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ 2 hours చదువుతారు, మార్నింగ్ 2 hours చదువుతారు. చదవాల్సిన హాబీ ఇది. ఎప్పుడు? క్లాస్ అయిపోయిన తర్వాత, అంటే స్కూల్ అయిపోయిన తర్వాత చదివే హాబీస్. సో మార్నింగ్ 2 hours చదువుతారు, ఈవినింగ్ 2 hours చేస్తారు. ఇవన్నీ ప్రొడక్టివ్ అవర్స్, అంటే మీరు చదివే టైం. సో మీరు చదివే ప్రొడక్టివ్ అవర్స్ ఏమంటారంటే మీరు చదివింది గుర్తుంటది కదా, దాని తగ్గట్టు బెనిఫిట్ అవుతారు కదా, మీరు చేసే పనికి బెనిఫిట్ అవుతారు కదా, అది ప్రొడక్టివ్ అవర్స్ అంటారు. సో ఆ ప్రొడక్టివ్ అవర్స్ ఎలా ఉంటాయంటే మీరు క్లాస్ అయిపోయిన తర్వాత, స్కూల్ అయిపోయిన తర్వాత 1 hour స్టార్ట్ చేస్తారు. 1-2 hours ఉన్నప్పుడు ఫస్ట్ అవర్ నుంచి ఫ్రెష్ గా స్టార్ట్ చేసినప్పుడు అది బాగా బ్రెయిన్ కి ఎక్కుతుంది కదా, తర్వాత స్లో రెడ్యూస్ అయిపోతారు. ఎందుకంటే చదివి బోర్ అయిపోతారు. అలా అయినప్పుడు ఏం చేయాల్సి వస్తుంది తెలుసా? ఇలా ప్రొడక్టివ్ అవర్స్ లో స్టార్టింగ్ 2 hours ఉన్నప్పుడు ఫస్ట్ అవర్ లో మీకు టఫ్ అనిపించే సబ్జెక్ట్ చదవండి, నెక్స్ట్ అవర్ లో మీకు ఈజీగా ఉండే సబ్జెక్ట్ చదవండి. అప్పుడు సిలబస్ ని కవర్ చేయడం చాలా ఈజీగా ఉంది. ఇది టాపర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫాలో అయ్యే హాబీ ఇది. యాక్చువల్లీ మీరు ఎప్పుడు కూడా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా చాలా బెనిఫిట్ అవుతుంది. ఫస్ట్ అవర్ లో మీకు టఫ్ అనిపించే సబ్జెక్ట్ చదవండి. లాస్ట్ లో చదువుదాంలే, ఇప్పుడు ఎందుకు, ఫస్ట్ ఈజీగా ఉండేది కంప్లీట్ చేద్దాం అనుకుంటే వేస్ట్. అది ఎప్పటికైనా ఫస్ట్ టఫ్ అనిపిస్తుంది చూడండి, అది చదివినారనుకోండి, నెక్స్ట్ టైం ఏది టఫ్ అనిపించినా మీ దగ్గర వచ్చి మీరు సబ్జెక్ట్ చదవాలనుకున్నా అది టఫ్ అనిపించదు, చాలా ఈజీగా అనిపిస్తుంది. నెక్స్ట్ టైం డిఫికల్టీ అనేది కూడా మాట రాదు. ఆ డిఫికల్టీ లేకుండా చదివేది మనం డెవలప్ చేసుకోవాలి, ఒక హాబీగా పెట్టుకోవాలి. మార్నింగ్ 2 hours చదువుతారు కదా, ఫస్ట్ అవర్ వచ్చేసి టఫ్ అనిపించే సబ్జెక్ట్, మ్యాథ్స్ కంటే మ్యాథ్స్, లేదంటే సోషల్ అంటే సోషల్, ఏది టఫ్ అనిపిస్తే అది చదవండి. నెక్స్ట్ అవర్ లో మీకు ఈజీగా సబ్జెక్ట్ ఉంటాయి కదా, అది చదవండి. సో అప్పుడు మీరు ఎనర్జీని బాగా మెయింటైన్ చేయగలుగుతారు. ఓకే. నెక్స్ట్ మార్నింగ్ కూడా సేమ్ అదే, ఫ్రెష్ గా లేచినప్పుడు మనం బాగా చదువుతాం. చదివేటప్పుడు కూడా మార్నింగ్ టైమ్స్ వచ్చేసి టఫ్ అనిపించే సబ్జెక్ట్ ఫస్ట్ చదవండి, నెక్స్ట్ వచ్చేసి ఈజీగా ఉండే సబ్జెక్ట్ చదవండి. అప్పుడు మీ ఎనర్జీస్ అనేది బ్యాలెన్స్ గా జరుగుతాయి. ఈజీగా అన్నప్పుడు మీకు త్వరగా ఎక్కుతుంది బ్రెయిన్ లో. సో అందుకని ఫస్ట్ డే మీకు టఫ్ గా అనిపించినప్పుడు చేసినా అనుకోండి, కాస్త డిఫికల్ట్ అనిపిస్తుంది. చెప్పినాను కదా, రెసిలియంట్ మైండ్స్ ఏం చేస్తారు, కష్టాలను ఎంతైనా కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. మీకు టఫ్ అనిపించేది ఫస్ట్ దాన్నే టచ్ చేసినారు అనుకోండి, నెక్స్ట్ టైం అది డిఫికల్ట్ అనేది అనిపించదు. నెక్స్ట్ పాయింట్, ఆర్గనైజ్ యువర్ స్టడీ స్పేస్. స్టడీ స్పేస్ ఏదైనా కూడా ఒక మార్పు రావాలంటే అది ఎన్వైరన్మెంట్ కారణమవుతుంది. సపోజ్ ఇది స్కూల్, ఇది ఒక ఎన్వైరన్మెంట్. క్లాస్ రూమ్ అదొక ఎన్వైరన్మెంట్. ప్లే గ్రౌండ్ అదొక ఎన్వైరన్మెంట్. సో ఏదైనా కూడా ప్రతి ఒక్కటి ఏ ఏరియాలో కూడా సో మనం పర్ఫార్మెన్స్ రావాలంటే మన ఎన్వైరన్మెంట్ ని నీట్ గా ఉంచాలి. సపోజ్ క్లాస్ రూమ్ లో ఉన్నారనుకోండి, మన బుక్స్ ఉంటాయి, బుక్స్ లో బ్యాగ్స్ ఎట్లా అంటే అట్లా షఫుల్ చేసి ఉంటారు. సో ఎట్లా అంటే అట్లా షఫుల్ చేసి ఉంటారు. సో ఏదైనా కూడా మనం చేసే పనిలో కావచ్చు, లేదంటే చేసే యాక్టివిటీస్ లో కావచ్చు, ఆ ఎన్వైరన్మెంట్ కరెక్ట్ గా ఉంటే అప్పుడు పర్ఫార్మెన్స్ బాగుంటది. సో ఎన్వైరన్మెంట్ లో నీట్ గా ఉండాలంటే, సపోజ్ మీరు స్కూల్ కి వచ్చినారు బ్యాగ్ వేసుకొని, స్కూల్ కి వచ్చిన తర్వాత మీ బుక్స్ ఉంటాయి చిందర వందర, ఎట్లా అంటే అట్లా ఉంటాయి. సో ఎట్లా అంటే అట్లా విసిరేస్తారు బుక్స్. అలా విసిరడం వల్ల ఏమైతుందంటే మీ బ్రెయిన్ లో కూడా అంతే మెస్ ఉంటది. ఏదైనా కూడా ఎన్వైరన్మెంట్, సపోజ్ బుక్స్ ఎక్కడ ఉన్నాయి, పెన్సిల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎరేజర్ ఎక్కడ ఉంది, షార్ప్నర్ ఎక్కడ ఉంది, ఒక ప్రాసెస్ లో ఒక డబ్బాలో పెట్టుకోవడం, పక్కన బుక్స్ సరిగ్గా నీట్ గా పెట్టుకోవడం, ఏదైనా చెత్త ఉంటే దాన్ని క్లీన్ చేయడం, ఇది చాలా ఇంపార్టెంట్. గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ప్రతి ఒక్కటి ఇలానే ఫాలో అవుతారు. ప్రతి ఒక్క ఎన్వైరన్మెంట్ ని నీట్ గా ఉంచుతారు. మనం ఉండే ఏరియా, మనం ఉండే క్లాస్ రూమ్ లో కూడా ఏమైనా మనం గలీజ్ చేయకూడదు, ఎప్పుడైనా కూడా నీట్ గా చూసుకోవాలి. నీట్ గా చూసినప్పుడు అప్పుడు కూడా మనకి మైండ్ లో కూడా చాలా నీట్ గా ఉంటుంది. అప్పుడు చాలా బాగా క్లియర్ గా ఉంటుంది, చాలా మంచి ఐడియాస్ వస్తాయి, చాలా ఫ్రెష్ గా ఉంటారు, బాగా చదివింది బాగా అర్థమవుతుంది. ఇది హాబీగా మార్చుకోవాలి. ఎప్పుడైతే ఇది హాబీగా మార్చుకుంటారో అప్పుడు బాగా మీరు చదవగలుగుతారు, పర్ఫార్మెన్స్ బాగుంటది. అక్కడ మన చుట్టుపక్కల నీట్ గా లేదనుకోండి, మన మైండ్ లో కూడా నీట్ గా ఉండదు. చుట్టుపక్కల బాగా క్లియర్ గా ఉందనుకోండి, మన మైండ్ లో కూడా చాలా క్లియర్ గా ఉంటుంది. థర్డ్ వన్, మేనేజ్ యువర్ స్ట్రెస్. ఎంతమందికి స్ట్రెస్ ఉంది? హానెస్ట్ గా చేతులు ఎత్తండి. చదువు అంటే స్ట్రెస్ ఏం పర్లేదు, ఎత్తచ్చు, చేతులు ఎత్తచ్చు. హానెస్ట్ గా ఉండండి, చేతులు ఎత్తచ్చు. స్ట్రెస్ అంటే మీరు చదువు అంటే స్ట్రెస్ అనేవాళ్ళు, లేదంటే భయపడే వాళ్ళు ఏమైనా ఉన్నాయా? ఇలా ప్రాబ్లమ్స్ ఏం లేవా? నమ్మచ్చా?
నిజంగా? సరే క్వశ్చన్ అడిగితే చెప్తారా? రైట్, సరే అడగను లేండి, కానీ హానెస్ట్గా ఉండండి. మీరు ఎంత హానెస్ట్గా ఉంటే అంత మంచి రిజల్ట్ వస్తుంది, అంత గొప్ప వ్యక్తి అవుతారు ఫ్యూచర్లో. ఇప్పుడే హానెస్ట్గా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఓకే, అందరికీ స్ట్రెస్ ఉంటుంది. చాలా మంది చదువు అంటే ఈ సబ్జెక్ట్ అంటే నాకు ప్రాబ్లం ఉంటుంది, ఈ సబ్జెక్ట్ అంటే ప్రాబ్లం ఉంటుంది. మ్యాథ్స్ అంటే డిఫికల్ట్, ఎవరికైనా డిఫికల్టా? చేతులు ఎత్తచ్చు. ఈజీనా మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు అన్నీ చేతులు ఎత్తండి. తెలుగు టఫ్ అనే వాళ్ళు, మీకు టఫ్ అనిపిస్తే దానికి సొల్యూషన్స్ ఉంటాయి, ఎలా నేర్చుకోవాలి, ఎలా ఉంటుంది. ఓకే, వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి అబ్బాయి, క్లాప్, వెరీ గుడ్. ఇంకా హానెస్ట్గా ఉండడం నేర్చుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో టఫ్ అనిపించే దానికి కూడా సొల్యూషన్స్ ఉంటాయి. దాని తగ్గట్టు ఏం చేయాల్సి వస్తుంది, ఎలా ఉండాల్సి వస్తుంది అని ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు. హానెస్ట్గా ఉండడం ఎప్పుడైతే మొదలు పెడతారో, నేను మార్పు తెచ్చుకోవాలి, నేను బాగుండాలి, ఫ్యూచర్లో బాగుండాలి, నేను ఇన్స్పైర్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఎప్పుడైనా కూడా సక్సెస్ఫుల్ అవుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. సో మేనేజ్ యువర్ స్ట్రెస్. మీకు ఎప్పుడైనా కూడా స్ట్రెస్గా ఉన్నప్పుడు, హెడేక్గా ఉన్నప్పుడు, లేదంటే నాకు చదువు బుద్ధి కావడం లేదా ఇట్లా వచ్చినప్పుడు అక్కడ ఏం చేయాలంటే, మీరు ఆ ఎన్వైరన్మెంట్లో ఉంటారు కదా, అంటే ఆ ఏరియాలో ఉంటారు కదా, అది మార్చేయాలి. ఆ నెగిటివ్ ఎన్వైరన్మెంట్ని మార్చేయాలి. నెగిటివ్ ఎన్వైరన్మెంట్ని మార్చాలంటే మీకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో మీ ఏమైనా ప్రాబ్లం ఉంటే షేర్ చేసుకోండి. ఏమున్నా కూడా ప్రాబ్లం ఉన్నా షేర్ చేసుకుంటే మీకు రిలీఫ్గా ఉంటుంది. దాంతోపాటు వచ్చేసి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఆ తర్వాత ఏదైనా కూడా మీరు బాగా చేయగలుగుతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా కూడా, మీరు ఏదైనా కూడా ఒక యాక్టివిటీ చేసేటప్పుడు లేదంటే ఒక వర్క్ చేసేటప్పుడు స్ట్రెస్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ మీకు రిలీఫ్ ఇస్తారు. అప్పుడు నెక్స్ట్ టైం మీరు చదివేటప్పుడు కావచ్చు, అప్పుడు న్యూ ఎనర్జీతో స్టార్ట్ అవుతారు, పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ అవుతారు. సో నెగిటివ్ ఉన్న ఎన్వైరన్మెంట్ అంటే మనకి ఇష్టం లేని ఎన్వైరన్మెంట్, ఇష్టం లేని చోట ఉంటూ దాని తగ్గట్టు ప్రెజర్ కాకుండా కామ్గా మాట్లాడుకోవాలంటే ఫ్రెండ్స్ దగ్గర పోయి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పుకోవాలి. అలాగని చెప్పి ముచ్చట్లు పెట్టకూడదు, అట్లే మాట్లాడాలి. కానీ ఈ ప్రాబ్లం అయిపోయిన తర్వాత చదువుకోవాలి. ఇది అలవాటు చేసుకోవాలి. పెద్ద వాళ్ళు అలవాటు చేసుకున్న హాబీస్ ఇవన్నీ. స్ట్రెస్ ఉంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి, లేదంటే మీ పేరెంట్స్కి చెప్పాలి, లేదంటే టీచర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నాకు ఇది ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ చెప్తారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్, నో యువర్ లెర్నింగ్ స్టైల్స్. లెర్నింగ్ స్టైల్స్ అంటే మీరు ఏ విధంగా నేర్చుకుంటారు ఒక సబ్జెక్ట్ని. చెప్పాను కదా, చాలా మందికి తెలుగు అంటే అర్థం కాదు, లేదా ఇంగ్లీష్ అంటే అర్థం కాదు, మ్యాథ్స్ అంటే కాస్త డిఫికల్ట్ ఉంటుంది. ఎలా నేర్చుకోవాలి అనేది మీరు తెలుసుకోవాలి. 3 రకాల లెర్నింగ్ స్టైల్స్ ఉంటాయి. ఒకటి విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్. విజువల్ అంటే ఇప్పుడు నేను ఒక బోర్డు మీద రాసి చూపిస్తున్నాను అనుకోండి, అది మీరు చూసి నేర్చుకుంటారు. విజువల్ లెర్నర్స్. చూసి నేర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇట్లా విని నేర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సరే, ఓన్లీ రాస్తూ నేర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెరీ గుడ్. సో ఒక్కొక్కరికి ఒక లెర్నింగ్ స్టైల్ ఉంటుంది. మీ లెర్నింగ్ స్టైల్ అనేది క్లియర్ గా తెలుసుకోవాలి. దాని తగ్గట్టు ప్రాక్టీస్ చేయాలి. దాని తగ్గట్టు ప్రాక్టీస్ చేస్తేనే అప్పుడు పర్ఫార్మెన్స్ ఉంటుంది. దాని తగ్గట్టు ఏ విధంగా డీల్ చేయాల్సి వస్తుంది, ఏ విధంగా వాళ్ళని తీసుకెళ్లాల్సి వస్తుంది, ఏ విధంగా నేర్చుకుంటే అర్థమవుతుంది అనేది క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది మీరు తెలుసుకోవాలి. మీ లెర్నింగ్ స్టైల్ ఏంది? చూసి నేర్చుకుంటున్నాం అంటే దాని తగ్గట్టు హాబీస్ మెయింటైన్ చేసుకోవాలి. విని నేర్చుకుంటున్నాం అంటే దాని తగ్గట్టు హాబీస్ తెలుసుకోవాలి. సో ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ 5th వన్, మెయింటైన్ హెల్తీ డైట్, హెల్తీ ఫుడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డూ ఎక్సర్సైజ్. సో మీరు ఏదైనా కూడా బయట ఏమైనా తింటుంటారు అనుకోండి, అది చాలా మీకు ప్రమాదం. ఎందుకని చెప్తున్నా అంటే మీ బ్రెయిన్ కి, బాడీకి ప్రాబ్లం అవుతుంది. మీ బాడీ బాగలేదు అనుకోండి, స్టమక్ ఎక్ రావడం లేదంటే హెడ్ ఎక్ రావడం ఇట్లా వచ్చింది అనుకోండి, మీరు ఏం చేయలేరు, చదవడానికి పాసిబిలిటీ ఉండదు. సో ఇది కాస్త ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది, రైట్? సో ఏదైనా కూడా తినే తిండి ఏదైనా ఎట్లా ఉండాలంటే లో GI ఉండాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ అని ఉంటారు. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఫుడ్ లో ఉన్న కార్బోహైడ్రేట్స్ లెవెల్ ఎంత ఉంది, షుగర్ లెవెల్ ఎంత ఉంది అనేది తెలుసుకోవచ్చు. మీరు బయట తినే ఫుడ్ ఉంటాయి కదా, సమోసాలు, చకోడీలు, చాక్లెట్లు, ఈ దాంట్లో హై GI ఉంటుంది. హై GI ఉన్నప్పుడు ఏమైతుంది అంటే మీ బ్రెయిన్ కి ఎఫెక్ట్ కొడుతుంది, బాడీ సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతారు. దాని తర్వాత వచ్చేసి మీరు చదవలేకపోతారు, టైర్డ్నెస్ రావడం, లేజీగా ఉండడం, అసలు కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఎలాంటి ఫుడ్ తినాలంటే
లో జిఐ అంటే ఫ్రూట్స్, మిల్క్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ ఎక్సెప్ట్ పొటాటో కాస్త హై జిఐ ఉంటుంది. ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, క్యారెట్ కావచ్చు, ఇటువంటి ఉంటాయి కదా, అది చాలా ఇంపార్టెంట్. రా వెజిటేబుల్స్, దాంతో పాటు ఫ్రూట్స్, మంచి ఫ్రూట్స్ తిన్నారనుకోండి చాలా బాగా హెల్తీగా ఉంటారు. దాని తగ్గట్టు బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. మీ బ్రెయిన్ బాగుంది అనుకోండి, మీరు చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తారు. బ్రెయిన్ బాగుండాలంటే బాడీ బాగుండాలి, బాడీ బాగుండాలంటే మంచి ఫుడ్ తినాలి. అదే విధంగా మార్నింగ్ టైమ్స్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తారు? వెరీ గుడ్. నిజంగా ఎక్సర్సైజ్ చేస్తారా? వెరీ గుడ్. సో చాలా తక్కువ మంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మీ గేమ్స్ పీరియడ్ ఉంటాయి, ఓకే, గేమ్స్ బాగా ఆడుకోవచ్చు కదా అనుకోవచ్చు, కానీ మార్నింగ్ టైమ్స్ ఎక్సర్సైజ్ చేసేది చాలా వేరు. మీరు ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. మహా అయితే 5 to 10 minutes ఒక రోజు, నెక్స్ట్ వచ్చేసి 15 minutes ఒక రోజు, 30 minutes ఒక రోజు, అంతే చాలు. హాఫ్ అన్ అవర్ వరకు చేస్తే చాలు, మరి ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. బయట ఎప్పుడైనా సన్ రైజ్ వస్తుంది కదా, సన్ రైజ్ ని మీరు ఫీల్ కాండి. విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. సో విటమిన్ డి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటారు, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, స్కూల్ క్లాస్ రూమ్ లో వినేటప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటారు. సో ఇవన్నీ హాబీస్ చాలా ఇంపార్టెంట్, మీరు ఫాలో కావాల్సిన హాబీస్ ఇవన్నీ. సో అదే విధంగా ఎక్సర్సైజ్ చేస్తూ మంచి ఫుడ్ తింటే బాగా కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్, 6th one, లర్న్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అంటే ఇప్పుడు మన టీచర్స్ ఉన్నారు. టీచర్స్ మనకి ఎందుకు క్లాసెస్ చెప్తున్నారంటే మీకు నాలెడ్జ్ ఇవ్వడం కోసం, జ్ఞానం కోసం, మార్కుల కోసం కాదు, జ్ఞానం కోసం. ఆ జ్ఞానం ఎలా ఉండాలి, ఏమేమి తెలుసుకోవాలి అని ప్రతి ఒక్కటి మీకు ప్రొవైడ్ చేస్తారు. ఎక్స్పర్ట్స్ ఎప్పుడైనా కూడా మీరు బాగుండాలి అని దాని తగ్గట్టు ఫైట్ చేస్తారు. ఒక మనిషి ఎక్స్పర్ట్ కావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఒక మనిషి ఎక్స్పర్ట్ కావాలంటే ఏం చేయాలి చెప్పండి? పేషెన్స్. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి అబ్బాయికి. ఇంకా మీలో చెప్పండి చెప్పాలి. అబ్బాయి బాగా చెప్తున్నాడు, మీరు మిగతా వాళ్ళు పేషెన్స్, ఇంకా విల్ పవరా, చదవడం. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. ఇంకా గుడ్ మేనర్స్. వెరీ గుడ్. ఇంకా క్లాప్స్. హార్డ్ వర్క్. వెరీ గుడ్. ఇంకా డిసిప్లిన్. ఇంకా కాన్సన్ట్రేషన్. వెరీ గుడ్. రీడింగ్, రైటింగ్. వెరీ గుడ్. ఒక్కొక్కరు క్లాప్స్ కొట్టండి ఒకసారి అందరికి. అందరూ ప్రతి ఒక్కరు ఆన్సర్ ఇస్తున్నారు, ఒక్కొక్కరు ఒక ఆన్సర్ ఇస్తున్నారు. దట్స్ వాట్, మీకు ఆ టాలెంట్ ఉంది అంటే మీరు చెప్పిన ప్రతి ఒక్కటి మీరు ఫాలో అయితే చాలు, ఆటోమేటిక్ ఎక్స్పర్ట్ అయిపోతారు. మీరు చెప్పిన ప్రతి ఒక్కటి ఫాలో అయితే చాలు. డిసిప్లిన్ ఉండడం, చదవడం, బిలీఫ్ ఉండడం, అదేవిధంగా విల్ పవర్ ఉండడం, దాంతో కాన్సన్ట్రేట్ చేయడం, రీడింగ్, రైటింగ్, ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ ఏమంటారు, మన ఒక ప్రాక్టీస్ లెవెల్. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే ఒకే పనిని 10 సార్లు చేస్తుంటే దాని మీద కమాండ్ వచ్చేస్తుంది చదివే దాంట్లో. ఒకే పనిని 10 సార్లు, ఒక క్వశ్చన్ ఉందనుకోండి 10 సార్లు చదవండి, గుర్తుండిపోతుంది అంతే. 10 సార్లు, సింపుల్ ప్రాక్టీస్.